ఏం పాట అండి బాబు, మైండ్లోంచి పోతలేదు. 6ంటికోసారి 7ంటికోసారి పావు తక్కువ 10ంటికోసారి పడుకుంటే ఓసారి మెలుకుంటే ఓసారి ఏమి తోసక కూసుంటే ఓసారి ఏలు నొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి నువ్వు పక్కనుంటే ప్రతి ఒక్కసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేసి ఎడ్ల బండి మీద ఎదురుగా హీరో నాగేశ్వరరావా ఆయనే వచ్చి రోడ్డుకి అడ్డంగా ఆగాడు. అప్పుడు నువ్వు ఏయ్ ఈ రోడ్డు మీ నాన్నదనుకుంటున్నావా, తొలుగు తొలుగు అన్నాడు. ఏది ఈ రోడ్డు మీ నాన్నదనుకున్నావా, తొలుగు తొలుగు. గుడ్ గుడ్. అప్పుడు చూడండి, జీవితం చాలా విలువైనది. ఒకసారి పోగొట్టుకున్నది తిరిగి పొందలేం. గతంలో ఏదో జరిగిందని భవిష్యత్తును పాడు చేసుకోకూడదు, మర్చిపోవడానికి ప్రయత్నించాలి. ఏమైందే? ఎప్పుడు 4 గంటలకు వచ్చేసేదానివి ఈ రోజు 7 గంటలకు వచ్చావు. ఇంటికి వచ్చేద్దామని బస్సు ఎక్కి టికెట్ తీసుకుంటే కండక్టర్ గారి దగ్గర చిల్లర లేదని టికెట్ వెనకాతలు 10 రూపీస్ రాశారండి. సర్లే దిగినప్పుడు ఇస్తారు కదా అనుకుంటే అప్పుడు కూడా చిల్లర లేదన్నారు. అందుకే బస్సు ఎక్కడి వరకు వెళ్తాదో అంతవరకు వెళ్లి అక్కడ దిగి వేరే బస్సు ఎక్కి ఇంటికి వచ్చాను. అయిపోయి డాడీ అప్పుడే నాకు పెళ్ళేంటి, సర్లే ఎలాగో తీసుకొచ్చారు కదా చూస్తానులేండి. అయిపోయి ఈయన ఎక్కడ దొరికారండి మీకు, పెళ్లి చూపులు ఎలా తినేస్తున్నారు? నాకు కూడా తినడం వచ్చు కానీ వండం రాదు కదా. అసలు మన ఇంట్లోని వంటగది ఎక్కడుందో కూడా తెలుదా నాకు. ఇలాంటి వాళ్ళు తినేట్టాలనుకో. మొదటి ప్రశ్న, నేను కాఫీ అడుగుతాను, శేఖర్ టీ అడుగుతాడు. ముందు నువ్వు ఏది పెడతావు? ముందు పాలు పెడతానండి. రెండో ప్రశ్న, నువ్వు కారులో దట్టమైన అడవిలో వెళ్తుంటావు. బాగా వర్షం పడుతుంటుంది. నీ కారులో ఒక్కరికి మాత్రమే చోటుంటుంది. అప్పుడు నేను, శేఖర్, విక్రాంత్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటాం. మా ముగ్గురులో నువ్వు ఎవరికి లిఫ్ట్ ఇస్తావు? అలా వనకపోతే వెళ్ళి వ్యాన్ లో కూర్చోవచ్చు కదే. ఇదే ఆ పక్షి అయితే నీ జాకెట్ ఇచ్చి దానికి కప్పి కౌకులించుకుని మరి ముద్దు చేస్తావుగా. నేనెప్పుడు చేశానే? 6 సంవత్సరాల 4 నెలల 10 రోజుల క్రితం తెల్లవారుజామున 6:30కి ఉయ్యాల బ్రిడ్జ్ మీద వాటేసుకున్నావు. దాంతో ఆపావా? మార్నింగ్ ఏం కోళ్ళ పిల్ల, ఏం వండుతున్నావు ఇవాళ వంట? మనం చెప్పాను కదండి ఇంట్లో కూరగాయలు ఏమి లేవని. మీరేమో ఇంట్లో ఏది ఉంటే దాంతోనే వండాలని చెప్పారు కదా. అందుకే ఉల్లిపాయలు ఒకటే ఉన్నాయి, ఉల్లిపాయ పచ్చడి చేసేద్దామని ఇవాళ. అవునా, నాకు ఎట్టకమ్మా కడుపులో అంతా బాగాలేదు, అదో రకంగా ఉంది. ఈ పూటకి నేను తినలే. మా ఇద్దరిది నువ్వే ఏదో వండేసుకుని ఏదో రకంగా తినేయి. అవునండి, అలాగే తింక నా ఒక్కదానికి వంట చేసుకోవడం ఎందుకు? ఇంకా మీ అబ్బాయి గారికి చెప్పి ఏదో తిప్పించేస్తానండి. చేసి ఇలాగ రారా. డాడీకి ఫోన్ చేసి అమ్మకి నాకు 2 చికెన్ బిర్యానీ. అతడు ఎదురైతే ఏదో జరిగిపోతోంది, పెదవి చివరి పలకరింపు నిలిచిపోతోంది. నా గుండె ఏనాడో చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానుంది. దూరాన ఉంటూనే నీ మాయ చేశావు, ఈ వేళలో నీవు ఏం చేశావు? మేనత్త మేనత్త అని ఎందుకంటారు తెలుసా? మనకుండే అత్తలలో ఆమె మెయిన్ అత్త కాబట్టి మేనత్త అని అంటారు. మేనత్త మేనత్త. మన పెళ్ళయ్యాక ఇల్లంతా నీట్ గా సిస్టమేటిక్ గా ఉండాలి. హాల్ అయినా, బెడ్రూమ్ అయినా, కిచెన్ అయినా, బాత్రూమ్ అయినా. ఏమంటావు? నేనేమంటాను, మీరు అన్ని ఊడ్చి సర్దుకుంటా అంటే నాకేం ప్రాబ్లం లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ట్రైన్ లో ఎంతమంది ఉంటే మీతోనే ఎందుకు మాట్లాడాలనిపిస్తుందో. ఎంత బాధలో ఉన్నా కూడా ఎందుకు నవ్వాలనిపిస్తుందో. నవ్వు అంటున్నారు, కాసేపు అయితే లవ్ అంటారా ఏంటి? ముదురు బెండకాయని ఓకే అంటారా ఏంటి? చూడటానికి